మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ఇది పార్ట్ 4 వీడియో. ఓకే, ప్రీవియస్ వీడియోలో మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. ఈ క్వశ్చన్ అయితే చూడండి, ఇదైతే మనకి 2025లో అడిగాడు ఈ క్వశ్చన్ అయితే. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి రిలేటెడ్ లెట్ పైస్ ఫ్రమ్ మ్యాపింగ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. డొమైన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇది నెగ్లెక్ట్ చేస్తారు, ఇది డొమైన్ కోడొమైన్, బట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. విత్ ద సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ x dy by dx equal to ln y minus ln x y satisfying pi of 1 equal to e square, then what is the value of pi of 2 అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ దీన్ని కొంచెం సింప్లిఫై అయితే చేసుకుందాం మనం. x dy by dx ఈక్వల్ టు, దీన్ని నేను బై యూజింగ్ ద లాగరిథమిక్ ప్రాపర్టీ log a మైనస్ log b ఫార్ములా, log a by b ఈ ఫార్ములా వాడి log y by x ఇంటూ వై అని రాసుకుంటా. మళ్ళీ ఈ ఎక్స్ ఈ సైడ్ వస్తే వై బై ఎక్స్ ఎల్ఎన్ వై బై ఎక్స్ ఇలా వస్తుంది. ఓకే, ఇలా మనం రీఅరేంజ్ చేసుకున్నాం. ఈ సైడ్ ఉన్నది ఏంటి? ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఓకే, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వై పవర్ 1 ఎక్స్ పవర్ 1, వై దగ్గర మీరు ల్యాండా ఎక్స్ రిప్లేస్ చేయండి, ల్యాండా వై, ఎక్స్ దగ్గర ల్యాండా ఎక్స్, ల్యాండా క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ వై బై ఎక్స్ వస్తుంది, ఇక్కడ కూడా వై బై ఎక్స్. అంటే ఇక్కడ మనకి ఫంక్షన్ చేంజ్ కావట్లేదు, సేమ్ ఫంక్షనే వస్తుంది. అంటే ఇదేంటి? ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది హోమోజీనియస్ అయితే మన మెథడ్ ఏంటి? ఈ వై బై ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని వి అని తీసుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్. కరెక్టా? నెక్స్ట్ డివై బై డిఎక్స్. ఓకే, ఇక్కడ ప్రోడక్ట్ రూల్ అప్లై చేస్తే వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. ఇవన్నిటిని ఈక్వేషన్ నెంబర్లో 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? డివై బై డిఎక్స్ ప్లస్లో వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ అంటే వి ln v. ఓకే, x dv by dx ఈక్వల్ టు v ln v. ఓకే, మైనస్ v. ఓకే, ఇలా అయితే వస్తుంది. బై యూజింగ్ వేరియబుల్ సెపరేబుల్ మెథడ్ కామన్ తీసుకోండి. dv బై v ఇంటూ ln v మైనస్ v. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు dx బై x ఇలా వస్తుంది. dv బై దీంట్లో v కామన్ తీయండి, ln v ln మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై ఎక్స్. ఇప్పుడు దీనికైతే మనం సబ్స్టిట్యూషన్ వాడచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సబ్స్టిట్యూషన్ చూడండి, ఒక్క నిమిషం. ఇప్పుడు నేను సబ్స్టిట్యూషన్ అయితే వాడతాను. ఎల్ఎన్వి ఓకే మైనస్ 1 కూడా తీసుకోండి, ఎల్ఎన్వి మైనస్ 1 ఈక్వల్ టు సమ్ టీ అని తీసేసుకోండి. ఓకే, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? 1 బై వి dv ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, ఈ సైడ్ రీప్లేస్ చేయండి, ఎక్కడైతే dv v ఉందో అక్కడ రీప్లేస్ చేయొచ్చు మీరు. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారు? ఇంటిగ్రేషన్ బోత్ సైడ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు dv బై v ప్లేస్లో dt. ఓకే, lnv మైనస్ 1 ప్లేస్లో t దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ dx బై x. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే lnt ఈజ్ ఈక్వల్ టు lnx. ఓకే, త్రూ అవుట్ ఈక్వేషన్ లాగ్లోనే ఉంది కాబట్టి కాన్స్టెంట్ కూడా లాగ్లోనే తీసుకోండి. ఓకే, ln t అంటే ఏంటి? lnv మైనస్ 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు బై యూజింగ్ లాగరిథమిక్ ప్రాపర్టీ log a ప్లస్ log b. ఓకే, log a ప్లస్ log b ఈజ్ ఈక్వల్ టు log a ఇంటూ b. బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ దీన్ని నేను ln x ఇంటూ c అని రాసుకుంటా. ఇక్కడ మీకు ల్యాన్ క్యాన్సల్ అవుతుంది. క్యాన్సల్ అయితే ln v అంటే ఏంటి? ఫస్ట్ v అంటే ఏంటి? y బై ఎక్స్. ఇక్కడ రీప్లేస్ చేయండి, y బై ఎక్స్ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ల్యాన్ ఇది క్యాన్సల్ అయి ఉంటుంది xc. ఓకే, అండ్ ln y బై ఎక్స్ ఈక్వల్ టు xc ప్లస్ 1. లాగ్ ఆ సైడ్ తీసుకుంటే y బై ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ xc ప్లస్ 1 వస్తుంది. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ ఈ రేస్ టు పవర్ ఆఫ్ ఎక్స్సి. ఓకే, ఇంటూ ఈ అని రాసుకోండి, నో ప్రాబ్లం.
ఓకే, బికాజ్ పవర్స్ ఏమన్నా మనం పవర్స్ని సపరేట్ చేయొచ్చు ఇలా. ఓకే, ఎక్స్పోనెన్షియల్ పవర్స్ని బై యూజింగ్ ద ప్రాపర్టీ ఏ రేష్ టు పవర్ ఆఫ్ m. ఏ రేష్ టు పవర్ ఆఫ్ n ఉంటే ఏ రేష్ టు పవర్ ఆఫ్ m ప్లస్ n అని రాస్తాం కదా. బేసెస్ ఏమైనా సేమ్ ఉంటే పవర్స్ని యాడ్ చేస్తాం. సిమిలర్లీ పవర్స్ని మనం ఇలా సపరేట్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనకి ఒక కండిషన్ ఇచ్చాడు, పై ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ అన్నాడు. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఇక్కడ దిస్ ఈజ్ ఎక్స్ వాల్యూ. ఓకే, పై అన్న వై ఆఫ్ 1 అన్న సేమ్. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ వై, ఇది వై వాల్యూ మనకి. ఓకే, ఇది వై వాల్యూ, ఇక్కడ ఉన్నది ఎక్స్ వాల్యూ. సబ్స్టిట్యూట్ చేయండి. ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రేస్ టు పవర్ ఆఫ్ సి వస్తుంది. ఓకే, సి ప్లస్ 1 అని తీసుకోండి. బేసెస్ ఏముంటే పవర్స్ ఈక్వల్ అవుతాయి. ఓకే, బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఆల్సో ఈక్వల్. సి ప్లస్ 1 ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 1 వస్తుంది. సి ఈక్వల్ టు 1 వస్తే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. దీన్ని స్టార్ అని తీసుకుంటా. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ రేస్ టు పవర్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎక్స్ ప్లస్ ఈ అని ఎక్స్ ప్లస్ 1 అని రాసుకుంటా, నో ప్రాబ్లం. ఓకే, ఈ ఈక్వేషన్ అయితే వచ్చింది. మళ్ళీ దాని వాల్యూ కావాలంటున్నాడు. పై ఆఫ్ 2 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఎక్స్ వాల్యూ, ఎక్కడైతే ఎక్స్ ఉండి అక్కడ 2 రిప్లేస్ చేయండి. వై ఈజ్ ఈక్వల్ టు 2 ఈ రేస్ టు పవర్ ఆఫ్ 2 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈ రేస్ టు పవర్ ఆఫ్ 3. అంటే 2 ఈ రేస్ టు పవర్ ఆఫ్ 3. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకే, క్వశ్చన్ అయితే సింపుల్గానే ఉంటుంది, బట్ మీరు కొంచెం కేర్ఫుల్గా సింప్లిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అంతే. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు హోమోజినియస్ ఫామ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి హోమోజినియస్ డిఫరెన్షియల్ ఫామ్ అనేది ఈ ఫార్మేట్లో ఉంటుంది. అంటే లైక్ నాన్ హోమోజినియస్ ఈక్వేషన్ రెడ్యూసిబుల్ టు హోమోజినియస్ అన్న నాన్ హోమోజినియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్న బోత్ ఆర్ సేమ్. అండ్ ఇక్కడ ఇది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా వై. మీరు ఎక్స్ ప్లేస్లో ల్యాండా ఎక్స్, వై ప్లేస్లో ల్యాండా వై చేస్తే ఇదైతే మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈ ఫార్మేట్లో అయితే రాదు. ల్యాండా పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కానీ లేకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కానీ ఈ ఫార్మేట్లో అయితే రాదు. అందువల్ల ఇట్ ఈజ్ ఏ నాన్ హోమోజినియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. బికాజ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఒక టర్మ్, ఇక్కడే కాన్స్టెంట్ ఉంది. మీరు సంథింగ్ ఇక్కడ ఏమన్నా మీరు కామన్గా పవర్ కామన్ తీయాలన్నా రాదు. ఇక్కడ కూడా డినామినేటర్లో కాన్స్టెంట్ ఉంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, దీనికి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీంట్లో 2 కేసెస్ ఉంటాయి. దీస్ 2 కేసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 కేసెస్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ కేసు a1/a2 అండ్ b1/b2 ఈ రెండు దీని రేషియోస్ అనేది నాట్ ఈక్వల్, ఇదొక కేసు. అండ్ ఈ రెండు రేషియోస్ అనేది ఈక్వల్ అవుతాయి. a1/a2 ఈక్వల్ b1/b2. ఓకే, దీస్ 2 రేషియోస్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇదొక కేసు. ఓకే, ఇప్పుడు కేస్ 1కి రిలేటెడ్గా మనం దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అని నేను క్వశ్చన్స్ ద్వారానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉంది, దీన్ని నేను dy/dx ఫార్మేట్లో రాసుకుందాం. ఫస్ట్ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 3 ఇంటూ dx. ఈ టర్మ్ని ఈ సైడ్ తీసుకుంటే 2x ప్లస్ y మైనస్ 3 ఇంటూ dy. dy/dx ఫార్మేట్లో రాయండి. dy/dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2y మైనస్ 3/2x ప్లస్ y మైనస్ 3. ఇది జనరల్ ఫామ్కి కంపేర్ చేయండి. ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది a1, y కోఎఫిషియంట్ ఉన్నది b1. ఇక్కడ డినామినేటర్లో a2 b2 అన్నిటిని ఒక్క దగ్గర రాసుకోండి. a1 వాల్యూ 1, ఓకే, b1 వాల్యూ 2, a2 వాల్యూ 2, b2 వాల్యూ 1. ఓకే, ఇప్పుడు మనకి ఈ రేషియోస్ అనేది సేమా కాదా అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, పైన dy/dx. ఓకే, ఇప్పుడు a1/a2 ఓకే ఎంత మనకి 1/2, b1/b2 ఎంత 2/1,
ఓకే, a1/a2 రేషియో ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. అంటే ఇదేంటంటే మనకి కేస్ 2 అవుతుంది. దిస్ ఇస్ ద కేస్ 2. ఇది కేస్ 2 ప్రాబ్లం, సారీ కేస్ 1 ప్రాబ్లం. ఓకే, ఇది కేస్ 1కి సంబంధించింది. అర్థమైందా? ఇది బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేస్తారంటే స్మాల్ ఎక్స్ ఎక్కడ ఉంది కదా, ఆ స్మాల్ ఎక్స్ ప్లేస్లో అంతా క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ అనేది రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ వై ప్లేస్లో ఎక్కడైతే స్మాల్ వై ఉందో అక్కడ క్యాపిటల్ వై ప్లస్ కే రీప్లేస్ చేయండి. దీన్ని కూడా మనం డిఫరెన్షియేషన్ చేస్తే డిఎక్స్ బై, ఓకే, దీన్ని మనం డిఫరెన్షియేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒక పని చేద్దాం, దీన్ని మనం కొంచెం సింప్లిఫైగా చేద్దాం. అండ్ ఇక్కడ డివై ఉంది కదా, ఓకే, దీన్ని అయితే మనం డిఫరెన్షియేషన్ చేస్తే స్మాల్ డిఎక్స్ ఈక్వల్ టు డి క్యాపిటల్ ఎక్స్, స్మాల్ డివై ఈజ్ ఈక్వల్ టు డి క్యాపిటల్ వై అవుతుంది. ఓకే, అండ్ తర్వాత స్మాల్ డివై డిఎక్స్ ఏమవుతుందంటే డి క్యాపిటల్ వై డి క్యాపిటల్ ఎక్స్గా కన్వర్ట్ అవుతాయి. ఇవన్నిటిని వాల్యూస్ అన్నిటిని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. dy dx is equal to x ప్లేస్లో క్యాపిటల్ x ప్లస్ హెచ్ ప్లస్ 2 y ప్లేస్లో స్మాల్ y ప్లేస్లో క్యాపిటల్ y ప్లస్ k మైనస్ 3 బై 2 టైమ్స్ ఆఫ్ x ప్లేస్లో క్యాపిటల్ x ప్లస్ హెచ్ ప్లస్ y ప్లస్ k మైనస్ 3 ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే వేరియబుల్ టర్మ్స్ అన్నీ ఒక గ్రూప్ చేయండి, కాన్స్టెంట్ టర్మ్స్ అన్నీ ఒక గ్రూప్ చేయండి, న్యూమినేటర్ అండ్ డినామినేటర్లో బోత్ సైడ్. ఇది నెక్స్ట్ స్టెప్ మనకి. ఓకే, వేరియబుల్ టర్మ్స్ ఏది ఎక్స్ 2, ఇది 2 అనేది ఇన్సైడ్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే 2 ఇన్సైడ్ పోతుంది కాబట్టి 2y. ఓకే, తర్వాత అంతే మనకి ఎక్స్ ప్లస్ 2y మాత్రమే వేరియబుల్ టర్మ్, ఇది గ్రూప్ చేయండి. తర్వాత కాన్స్టెంట్ టర్మ్ హెచ్ 2k మైనస్ 3, ఇది కాన్స్టెంట్ టర్మ్, అదొక గ్రూప్ అవుతుంది. డివైడెడ్ బై 2x ప్లస్ వై, ఇదొక గ్రూపు, ప్లస్ 2h ప్లస్ k మైనస్ 3, ఇదొక గ్రూపు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ రెండింటిని ఈక్వల్ టు 0 చేసుకోండి. కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి కదా, కాన్స్టెంట్ టర్ము ఆ రెండు గ్రూపులని ఈక్వల్ టు 0 చేయండి. h ప్లస్ 2k మైనస్ 3 ఈక్వల్ టు 0 అండ్ 2h ప్లస్ k మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ అయ్యాయి మనకి, ఇదొక ఈక్వేషన్ ఇదొక ఈక్వేషన్. ఈ రెండింటిని సింప్లిఫై చేయండి. మీరు లోవర్ క్లాసెస్లో సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో మీకు తెలుసు, లీనియర్ ఆల్జిబ్రాలో కూడా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఏదైనా ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేస్తే ఇంకొక వేరియబుల్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కరెక్టా? హెచ్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇదైతే మనకి ఈ రెండింటిని 0 చేసాం, ఇక్కడే హెచ్ కే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోండి. నేనేం చేస్తాను, ఫస్ట్ ఈక్వేషన్కి 2 మల్టిప్లై చేద్దాం. దీన్ని స్టారు, దీన్ని డబల్ స్టార్ అని పెట్టేసుకోండి, దీన్ని డబల్ స్టార్, దీన్ని త్రిబల్ స్టార్ పెట్టేసుకోండి. ఆల్రెడీ ఇక్కడ స్టార్ ఇచ్చాను కాబట్టి. ఓకే, అప్పుడు ఈ డబల్ స్టార్ ఏదైతే ఉందో దీనికి 2 మల్టిప్లై చేయండి. అప్పుడు మనకి 2h ప్లస్ 4k మైనస్ 3 ఈక్వల్ టు 0 అండ్ ఇంకొక ఈక్వేషన్ 2h ప్లస్ k మైనస్ 3 ఈక్వల్ టు 0. దీన్ని ఇలా రాసేసుకుందాం. ఇప్పుడు మైనస్ మైనస్ ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఇది మనకి 3k, ఈ రెండు కూడా క్యాన్సిల్ అయితే ఈక్వల్ టు 0, అంటే k వాల్యూ మనకి 0 వస్తుంది. వి గెట్ k వాల్యూ 0. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ ఈక్వేషన్ ఏవి మనకి ఇవి కాబట్టి ఈ రెండిట్లో ఎక్కడో ఒక దగ్గర మనకి k వాల్యూ పుట్ చేయండి, మీకు h వాల్యూ అనేది వస్తుంది. ఓకే, k ఈజ్ ఈక్వల్ టు 0, k ఈజ్ ఈక్వల్ టు 0 ఇది పుట్ చేస్తే h ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. ఓకే, బట్ ఎక్కడైనా మిస్ చేసామా? ఒక్క నిమిషం ఉండండి. వన్ మినిట్. k ప్లస్ h k మైనస్ h ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ k ఇక్కడ 0 పుట్ చేస్తే 2h మైనస్ 3 ఈక్వల్ 0, 2h ఈక్వల్ 3, h ఈక్వల్ 3/2 అవుతుంది. కానీ ఇక్కడ k 0 పుట్ చేస్తే h ఈక్వల్ 3 వస్తుంది.
ఫస్ట్ అలాగే పెట్టేసుకుంటా, ఒక్క నిమిషం ఉండండి. h ప్లస్ 2k మైనస్ 3 ఈక్వల్ టు 0. ఎస్ కరెక్ట్. నేను దీనికి మల్టిప్లై చేయలే కదా, 3కి మల్టిప్లై చేయలే కదా. ఓకే ఇక్కడ రాంగ్ చేశాను. ఓకే కరెక్ట్ ఉందిలేండి. 2h ఓకే, డబల్ స్టార్కి 2 మల్టిప్లై చేస్తే 4k మైనస్ 6. ఇక్కడ రాంగ్ చేశాను. కాన్స్టెంట్కి నేను 2 మల్టిప్లై చేయలేదు కదా, రాంగ్ చేసా ఇక్కడ. ఓకే ఎస్ 2h ప్లస్ k మైనస్ 3 ఈక్వల్ టు 0. ఓకే ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయి, ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది 3k, ఇది మనకి మైనస్ 6 ఈక్వల్ టు 0, 3k ఈజ్ ఈక్వల్ టు 6, k ఈజ్ ఈక్వల్ టు 3, సారీ k ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఫోర్ కే మైనస్ కే 3k మైనస్ 6 ప్లస్ 3 మైనస్ 3. ఎందుకు నేను ఇలా రాంగ్ చేస్తున్నా? k ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే ఈ k వాల్యూని ఈ క్వశ్చన్ ఏ దాంట్లోనే పుట్ చేద్దాం. అప్పుడు h వస్తుంది. h ప్లస్ 2 మైనస్ 3 ఈక్వల్ టు 0, h మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే h ఈజ్ ఈక్వల్ టు 1 అంటే h వాల్యూ కూడా 1 వస్తుంది. ఇప్పుడు ఇది 0 ఇది 0 కాబట్టి ఇదేమవుతుంది మనకి, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలి. dy బై dx ఈక్వల్ టు x ప్లస్ 2y బై 2x ప్లస్ y. ఇది మనకి హోమోజినియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా కన్వర్ట్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? హోమోజినియస్ తెలుసు కదా, ఈ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని y బై x ఈక్వల్ టు v తీసుకోవాలి. y ఈజ్ ఈక్వల్ టు vx, తర్వాత dy బై dx ఈక్వల్ టు v ప్లస్ x ఇంటూ dv బై dx. దాన్ని ఇట్లా సబ్స్టిట్యూట్ చేద్దాం. v ప్లస్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు x y ప్లస్లో ఇది 2vx బై 2x ప్లస్ vx. ఓకే v ప్లస్ x dv బై dx, x కామన్ వస్తుంది. ఓకే 1 ప్లస్ 2v బై డినామినేటర్ కూడా x కామన్ 2 ప్లస్ v. అప్పుడు ఫైనల్గా మనకి x క్యాన్సల్ అండ్ x dv బై dx ఇవి ఆ సైడ్ పోతాయి. 1 ప్లస్ 2v బై 2 ప్లస్ v మైనస్ v. ఎల్సిఎం అయితే తీసుకుందాం. ఓకే ఎల్సిఎం తీసుకుంటే x dv బై dx ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2v మైనస్ v. ఎల్సిఎం వస్తుంది 2 ప్లస్ v బై 2 ప్లస్ v. ఓకే x ఇంటూ dv బై dx 1 ప్లస్ 2v మైనస్ 2v. ఓకే మైనస్ v స్క్వేర్ బై 2 ప్లస్ v. ది టూ టర్మ్స్ గెట్ క్యాన్సల్, వి గెట్ 1 మైనస్ v స్క్వేర్ బై 2 ప్లస్ v x ఇంటూ dv బై dx. ఓకే వేరియబుల్ సెపరేబుల్ మెథడ్ అప్లై చేస్తే dv బై ఇది మనకి ఎలా వస్తుందంటే 2 ప్లస్ v బై 1 మైనస్ v స్క్వేర్ dv ఈజ్ ఈక్వల్ టు dx బై x. ఇంటిగ్రేషన్ అని బోత్ సైడ్ చేయండి. ఓకే ఇది మనకి పార్షియల్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి 2 ప్లస్ v బై 1 మైనస్ v స్క్వేర్. ఓకే సింప్లిఫై చేస్తే 2 ప్లస్ v 1 మైనస్ v స్క్వేర్ని 1 మైనస్ v 1 ప్లస్ v అని రాయొచ్చు. దీన్ని a బై 1 మైనస్ v ప్లస్ b బై 1 ప్లస్ v. ఓకే మీకు ఆల్రెడీ నేను ట్రిక్ అయితే చెప్పాను. మనకి ఏ వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలంటే ఇదే టర్మ్, ఈ టర్మ్ దగ్గర దిస్ ఈక్వల్ టు 0 చేయండి, ఏమొస్తుంది v వస్తుంది. v ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే ఈ టర్మ్ దగ్గర వదిలిపెట్టి ఇంక అన్ని దగ్గర 1 రీప్లేస్ చేయండి, ఏమొస్తుంది ఇక్కడ రీప్లేస్ చేస్తే 1 3, ఇక్కడ 2 3/2 అంటే ఏ వాల్యూ ఎంత 3/2. తర్వాత b. ఓకే b వాల్యూ కావాలి. b వాల్యూ కావాలంటే ఇది 1 ప్లస్ v ఈక్వల్ టు 0 చేయండి. v ఈజ్ ఈక్వల్ టు -1. ఈ -1 దీంట్లో వదిలిపెట్టి ఇంక అన్ని ప్లేస్లను రీప్లేస్ చేయండి. 2 మైనస్ 1 ఎంత 1. ఓకే 1 అంటే 2 అంటే 1/2. ఓకే b వాల్యూ 1/2. b వాల్యూ 1/2. ఫైనల్గా మనకి ఇది ఎలా వస్తుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/2 బై 1 మైనస్ v dv. ఓకే ప్లస్ ఇంటిగ్రేషన్ 1/2
1 ప్లస్ వి డివి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ డిఎక్స్ బై ఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే 3/2 ln 1 మైనస్ వి, మళ్ళీ 1 మైనస్ బై డిఫరెన్షియేషన్ -1, డినామినేటర్లో -1 ఇక్కడ రాసుకుందాం. ఇది మనకి 1/2 ln 1 ప్లస్ వి, ఇది మనకి ln x. అన్నీ లాగ్లోనే ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్ కూడా లాగ్లోనే తీసుకోండి. ఓకే, ఇప్పుడు వీటిని అయితే మనం సింప్లిఫై చేద్దాం. 2ని అయితే నేను ఆ సైడ్ తీసేసుకుంటా. ఓకే, 2ని ఆ సైడ్ తీసేసుకుంటే ఏమైతుంది, ఫస్ట్ -3 ln 1 మైనస్ వి ప్లస్ ln 1 ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు 2 ఈ సైడ్ వస్తుంది. ఇది లాగ్ ఏ ప్లస్ బి అప్లై చేస్తే లాగ్ ఎక్స్సి అవుతుంది. ఓకే, ఓకే నెక్స్ట్ ఇదైతే సింప్లిఫై చేద్దాం. ln 1 మైనస్ వి బై యూజింగ్ లాగరిథమిక్ ప్రాపర్టీ n ఇంటూ లాగ్ m ఏమవుతుంది, లాగ్ ఆఫ్ m రైజ్ టు పవర్ ఆఫ్ n. ఈ ప్రాపర్టీ వాడితే మనకి ఇది ఏమవుతుంది, లాగ్ ఇది -3 ఇది న్యూమరేటర్కి వస్తుంది ప్లస్ ln 1 ప్లస్ వి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇది మనకి ln ఎక్స్సి స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇలా తీసేసుకుందాం. ఇది మళ్ళీ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి వాడితే లాగ్ ఏ ప్లస్ బి ఫార్ములా వాడితే లాగ్ ఏ ఇంటూ బి వాడితే ఇది 1 ప్లస్ బి బై 1 మైనస్ బి 3 ఈజ్ ఈక్వల్ టు ln ఎక్స్సి స్క్వేర్ అవుతుంది. ln క్యాన్సల్, ఫైనలీ 1 ప్లస్ బి 1 మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి ఎక్స్ స్క్వేర్ సి స్క్వేర్. సి స్క్వేర్ని నేను మళ్ళీ కాన్స్టెంట్ C1 అని పెట్టేసుకుంటా. ఓకే, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు C1. ఓకే, ఇలా వస్తుంది. విని రీప్లేస్ చేయండి. వి ఏంటి, మనం వి ఏం తీసుకున్నాం, క్యాపిటల్ వై బై ఎక్స్ బై 1 మైనస్ క్యాపిటల్ వై బై ఎక్స్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ C1. ఓకే, ఇది సింప్లిఫై చేస్తే మళ్ళీ వై క్యాపిటల్ ఎక్స్ ఏం తీసుకున్నాం, క్యాపిటల్ వై ఎక్స్ ఇక్కడికి రండి. ఓకే, క్యాపిటల్ ఎక్స్ ఏమవుతుంది, ఈ హెచ్ ఈ సైడ్ వస్తే స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్ అవుతుంది క్యాపిటల్ ఎక్స్. క్యాపిటల్ వై ఏమవుతుంది, ఈ కే ఈ సైడ్ వస్తే స్మాల్ వై మైనస్ కే అవుతుంది. మనకి ఒరిజినల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ స్మాల్ వై స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈ టర్మ్స్ని రీప్లేస్ చేయాలి. ఓకే, రీప్లేస్ అయితే చేయండి. స్మాల్ ఎక్స్ అనేది క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్, అండ్ ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా 1, హెచ్ వాల్యూ 1 కే వాల్యూ 1, ఇది మనకి క్యాపిటల్ ఎక్స్ వాల్యూ. సిమిలర్లీ స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే వాల్యూ 1, వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై మైనస్ 1 వస్తుంది. ఇవన్నిటిని దీంట్లో అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. డబల్ స్టార్ ఆర్ త్రిబుల్ స్టార్ ఏదో పెట్టుకోండి ఈక్వేషన్, దాంట్లో అయితే రీప్లేస్ చేయండి. ఓకే, రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది, రీప్లేస్ చేస్తే మనకి రీప్లేస్ చేయండి 1 ప్లస్ వై. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటామంటే ఎల్సిఎం తీసుకోండి. ఫస్ట్ ఎల్సిఎం తీసుకుందాం ఉండండి, సరిపోతుంది. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే వై ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ బై ఇది మనకి ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ C1. ఇది వన్ టర్మ్ క్యాన్సల్, ఇది ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఇది రెసిప్రోకల్ అయితే ఎక్స్ మైనస్ వై క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ C1. ఇది క్యాన్సల్. ఓకే, ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ స్మాల్ ఎక్స్ మైనస్ 1, వై అంటే స్మాల్ వై మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 మైనస్ వై ప్లస్ 1 అవుతుంది. ఓకే, క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు C1. ఇది ఎక్స్ ప్లస్ వై మైనస్ 2 బై ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు C1. ఇదైతే మనకి ఫైనల్ రిక్వైర్డ్ సొల్యూషన్ అయితే వస్తుంది. ఇది కావాల్సింది దీన్ని ఎక్స్ ప్లస్ వై మైనస్ 2 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై క్యూబ్ C1 అని రాయొచ్చు. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్.
C1 అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్. ఓకే, వేర్ C1 ఈజ్ ఆర్బిటరీ కాన్స్టెంట్. ఇది కూడా రాసేసుకోండి. ఇలా అయితే మీరు సింప్లిఫికేషన్ ఓపిక్గా చేస్తేనే ఇదైతే మనకి కరెక్ట్గా వస్తుంది ఆన్సర్. బికాజ్ నాన్ హోమోజినియస్లో ఎక్కడైనా మిక్స్ చేసినా ఆన్సర్ మొత్తం పోతుంది. అందుకని కొంచెం కేర్ఫుల్గా అయితే చేయండి ఈ క్వశ్చన్స్ అయితే. మళ్ళీ నేను ఈ క్వశ్చన్ దగ్గరికి వస్తాను. ఫస్ట్ కేస్ 1 క్వశ్చన్ అయితే చేసాం కదా, మళ్ళీ కేస్ 2 రిలేటెడ్ ఒక క్వశ్చన్ అయితే చేద్దాం. కేస్ 2 రిలేటెడ్ ఒక క్వశ్చన్ అయితే సింప్లిఫికేషన్ అయితే చేద్దాం. కేస్ 2 ఒక క్వశ్చన్ అయితే రాసేసుకోండి. సాల్వ్ 2x + y + 1 dx + 4x + 2y - 1 dy = 0. ఓకే, దీన్ని ఫస్ట్ dy/dx ఫార్మేట్లో రాద్దాం. ఓకే, సింప్లిఫై చేయండి. 2x + y + 1 dx, ఈ టర్మ్ ఆ సైడ్ పోతే -4x + 2y - 1. ఓకే, dy/dx ఏమవుతుంది? dy/dx = 2x + y + 1 / 4x + 2y - 1. ఓకే, ఇలా అయితే వస్తుంది. కరెక్టా? ఇప్పుడు ఈ మైనస్ ఇన్సైడ్ తీసేసుకోండి. -2x - y, ఓకే, -1 / 4x + 2y - 1. ఇస్ ఇట్? ఇలా వస్తుంది మనకి ఫైనల్గా. ఇప్పుడు a1 వాల్యూ ఎంత? -2. b1 వాల్యూ -1. ఓకే, a2 వాల్యూ 4, b2 వాల్యూ 2. కరెక్టా? ఇప్పుడు a1/a2 ఎంత? -2/4 -1/2. b1/b2 ఎంత? -1/2. అంటే a1/a2 = b1/b2 అయింది కదా. ఓకే, b1 అంటే కేస్ 2. ఇది కేస్ 2 ప్రాబ్లం. దిస్ ఈజ్ రిలేటెడ్ టు కేస్ 2. ఓకే, దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి చూద్దాం. కేస్ 2 అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ డినామినేటర్లో ఉంది కదా, డినామినేటర్ 2 అనేది కాన్స్టెంట్. 2 అనేది బయటకు తీసుకోండి. 2 అనేది కామన్ తీసేసుకోండి. ఓకే, దీంట్లో ఈ టర్మ్లో. ఓకే, దీంట్లో ఈ మొత్తం టర్మ్లో మైనస్ కామన్ తీసుకోండి. కొంచెం రీరైట్ చేసుకుందాం. dy/dxని -2x + y - 1 అని రాసుకుంటా బై, దీంట్లో 2 కామన్ తీసుకోండి. 2x + y - 1. కరెక్టా? ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 2x + y అనేది సబ్స్టిట్యూషన్ తీసుకోవచ్చు కదా. చూడండి, కామన్ సేమ్ రావాలి. ఓకే, సబ్స్టిట్యూషన్గా మనం తీసుకోవచ్చు. 2x + y ఏదైతే ఉందో అక్కడ t అని తీసుకోండి. దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 dy/dx = dt/dx. ఓకే, dy/dx = dt/dx -2. ఎక్కడైతే మీకు కేస్ 2 ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇలా మీరు సమ్ కామన్ అనేది వస్తుంది. ఓకే, కామన్ వచ్చే టర్మ్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్టిట్యూషన్గా తీసుకోండి. అర్థమైందా? సేమ్ టర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని సబ్స్టిట్యూషన్గా తీసుకోండి. మెథడ్ అంతా సేమే ఉంటుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే dt/dx -2 = -t - 1/2t - 1. ఈ -2 ఆ సైడ్ పోతుంది. dt/dx = -t - 1/2t - 1 + 2. LCM అయితే తీసుకోండి. dt/dx = -t - 1 + 2 2s are 4t - 2 /2t - 1. dt/dx = 3t - 3 /2t - 1. ఓకే, dt/dx = 3 కామన్ తీసుకుంటే 3 - t - 1 /2t - 1. ఓకే, ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అప్లై చేయండి. 2t - 1/t - 1. ఓకే,
నెక్స్ట్ డిటి ఈక్వల్ టు 3dx. కరెక్టా? ఇప్పుడు కొంచెం నేను సింప్లిఫై అయితే చేద్దాం. ఈ 2t మైనస్ 1 ఉంది కదా, దీన్ని నేను ఏం చేస్తానంటే 2tని t ఓకే ప్లస్ t మైనస్ 1/t మైనస్ 1 ఇలా చేద్దాం ఈక్వల్ టు 3dx. ఓకే, లేదు అంటే ఒక పని చేద్దాం. ఈ t మైనస్ 1 ఉంది కదా, ఓకే, ఈ t మైనస్ 1ని 2t మైనస్ 1ని డివైడ్ చేయండి. ఓకే, డివైడ్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 2t ఉంది, ఇక్కడ t మాత్రమే ఉంది కాబట్టి 2 తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2t ఓకే మైనస్ 2 ఓకే మైనస్ ప్లస్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఎంత 1. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు చెప్తా చూడండి. ఓకే, ఇక్కడ ఏదైతే మనకి ఓకే కోషెంట్ ఉందో ఓకే దాన్ని అయితే ఇక్కడ రాయండి. 2 ఫస్ట్ 2 అర్థమవుతుందా, 2 ప్లస్ ఓకే తర్వాత ఈ 1/t మైనస్ 1 చేయండి. ఓకే, రిమైండర్ ఎక్కడైతే వాల్యూ ఉందో అది ఓకే 1/t మైనస్ 1 అంతే ఇంటూ dt ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3dx ఇంటిగ్రేషన్ అని బోత్ సైడ్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2dt ప్లస్ ఇంటిగ్రేషన్ 1/t మైనస్ 1 dt ఇంటిగ్రేషన్ 3dx. ఇది మనకి 2t ప్లస్ log ఆఫ్ t మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3dx. ఓకే, ఎక్కడైతే t ఉంటుందో అక్కడ మనం మళ్ళీ 2x ప్లస్ y రీప్లేస్ చేయాలి. 2 టైమ్స్ ఆఫ్ 2x ప్లస్ y ఓకే ప్లస్ log ఆఫ్ 2x ప్లస్ y మైనస్ 1 ఈక్వల్ టు 3x. ఓకే, ఇదైతే మనకి సింప్లిఫికేషన్ అయితే అవుతుంది. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఫైనల్ రిక్వైర్డ్ ఆన్సర్ అయితే మనకి ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్కి అయితే వద్దాం. లెట్ f of x, y, is equal to 0 be the solution of the this is the solution of this differential equation. What is the value of alpha అంటున్నాడు. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ 2x ప్లస్ y dx మైనస్ x ప్లస్ 3y dy ఈక్వల్ టు 0. దీన్ని ఆ సైడ్ పంపితే మనకి dy/dxలో ఎక్స్ప్రెస్ చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది, 2x ప్లస్ 5y బై x ప్లస్ 3y. కరెక్టా? ఇది హోమోజినియస్ అంటున్నాడు. ఫైన్. నెక్స్ట్ సిమిలర్లీ సెకండ్ ఈక్వేషన్ అది కూడా సింప్లిఫై చేద్దాం. ఇదైతే ఈక్వేషన్ 1. సెకండ్ ఈక్వేషన్ 2x ప్లస్ 5y మైనస్ 1 dx ప్లస్ 2 మైనస్ x మైనస్ 3y dy ఈక్వల్ టు 0. దీన్ని కూడా సింప్లిఫై చేద్దాం. dy/dx 2x ప్లస్ 5y మైనస్ 1 dx ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2 మైనస్ x మైనస్ 3y dy. ఓకే, సింప్లిఫై చేస్తే dy/dx ఏమవుతుంది, 2x ప్లస్ 5y మైనస్ 1 ఈ మైనస్ ఇన్సర్ట్ తీసుకుంటే 3y మైనస్ ప్లస్ x మైనస్ 2. ఓకే, ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇట్ ఈజ్ ఏ
నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కరెక్టా? ఇఫ్ ఇట్ ఈస్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఇక్కడ a1 వాల్యూ ఎంత? వాట్ ఈస్ a1 వాల్యూ? a1 వాల్యూ ఎంత? 2. b1 వాల్యూ 5, a2 వాల్యూ 3, b2 వాల్యూ 1. అంటే a1/a2 2/3, b1/b2 5/1. అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. అంటే ఇది కేస్ 1 అని కదా, కేస్ 1కి రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లం. కరెక్టా? అప్పుడు మీరు ఏం చేయాలి? స్మాల్ ఎక్స్ ప్లేస్లో ఓకే క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ రీప్లేస్ చేయాలి, అండ్ స్మాల్ వై ప్లేస్లో క్యాపిటల్ వై ప్లస్ కే రీప్లేస్ చేయాలి. ఓకే, అండ్ dy/dx ఓకే స్మాల్ dy/dx ప్లేస్లో dy/dxని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది? dy/dx ఈక్వల్ టు 2 times of x plus h ఓకే ప్లస్ 5 times of y plus k minus 1/3 times of y plus k plus x plus h minus 2. ఇదైతే సింప్లిఫై చేద్దాం. వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, ఇదైతే సింప్లిఫై చేద్దాం. dy/dx ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? dy/dx వేరియబుల్ టర్మ్స్ అని ఒక సైడ్ పెట్టుకోండి. 2x ప్లస్ 5y ఓకే ప్లస్ 2h ప్లస్ 5k మైనస్ 1/3y ప్లస్ x ప్లస్ 3k ప్లస్ h మైనస్ 2. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్స్ అనేది 0 కావాలి. ఓకే, 2h ప్లస్ 5k మైనస్ 1 ఈక్వల్ టు 0, 3k ప్లస్ దీని ఉల్టా రాద్దాం, h ప్లస్ 3k మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇది స్టారు డబల్ స్టారు. ఓకే, డబల్ స్టార్కి 2 మల్టిప్లై చేయండి. 2 మల్టిప్లై చేస్తే 2h ప్లస్ 5k మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇది 2h ప్లస్ 3 2 6k మైనస్ 2 2 4 ఈక్వల్ టు 0. మైనస్ మైనస్ ప్లస్ ఇది క్యాన్సల్, మైనస్ కే ఇది మనకి మైనస్ ప్లస్ 3 ఈక్వల్ టు 0, k ఈజ్ ఈక్వల్ టు 3. we get k ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, అండ్ h ఏమవుతుంది మనకి? వాట్ ఈజ్ h వాల్యూ? we get k ఈజ్ ఈక్వల్ టు 3 రీప్లేస్ చేద్దాం సెకండ్ ఈక్వేషన్లో. h ప్లస్ 3 2 6 సారీ 3 3 9 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, h ప్లస్ 7 ఓకే ఈక్వల్ టు 0, h ఈజ్ ఈక్వల్ టు -7. ఓకే, ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఇది f of x, y ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ అన్నప్పుడు f of x ప్లస్ ఆల్ఫా y మైనస్ 3 0 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ అంటున్నాడు. కరెక్టా? మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏంటి అంటే ది సొల్యూషన్ ఆఫ్ ది హోమోజీనియస్. ఇది మనకి హోమోజీనియస్ కన్వర్ట్ అయిపోయింది. దిస్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ హోమోజీనియస్. మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఫస్ట్ ఇది సేమే ఉంది కదా, ఇది 0, ఇది 0 అయిపోతే ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు దిస్ ఫార్మ్ ఓన్లీ. కరెక్టా? అంటే ద సొల్యూషన్ ఆఫ్ ది హోమోజీనియస్ ఈక్వేషన్ ఈస్ f of x, y. కరెక్టా? then the solution of the non-homogeneous differential equation ఏమవుతుంది? f of స్మాల్ ఎక్స్ ప్లేస్లో ఇది ఎక్స్ ఇది వై ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి? ఫైనల్గా మనం ఏం చేస్తాం? మనకు ఒరిజినల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఇచ్చాడు కాబట్టి ఇది ఏం చేయాలి? మనం క్యాపిటల్ ఎక్స్ మనం ఏం చేయాలి? h మైనస్ ఎక్స్
ఓకే, క్యాపిటల్ Y is equal to K minus X minus H స్మాల్ I మైనస్ K ఇలా వస్తుంది. ఓకే, X మైనస్ H, ఓకే, Y మైనస్ K. ఇది మనకి సొల్యూషన్, ఈజ్ ది సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది, నాన్ హోమోజీనియస్ది. కరెక్టా ఫైనల్గా? ఓకే, ఫైనల్గా మనకి ఇది సొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ H, K వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. H వాల్యూ ఎంత? -7 మైనస్ +7. ఓకే, Y ఎంత? K ఎంత? 3. Y - 3 = 0. ఇప్పుడు దీన్ని మనకి ఇచ్చిన క్వశ్చన్లో కంపేర్ చేయండి, దీంతో కంపేర్ చేయండి. మనకు వచ్చినది ఏంటి? f(x + h x + 7 y - k). ఓకే, y - 3 = 0. ఓకే, దీంతో కంపేర్ చేస్తే ఈ రెండింటిని కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది? ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ 7. దీని ఆన్సర్ మనకి 7 అవుతుంది. ఓకే, ఇది మీకు 2020లోనే అడిగాడు ఈ క్వశ్చన్. చాలా కేర్ఫుల్గా ఉండండి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. మెథడ్ అనేది మీకు అర్థమై ఉండాలి. ఓకే, ఎలా చేయాలి ఏంటి. ఓకే, ఇది మీకు మా మెథడ్ అర్థమైతే ఈజీగా ఉంటుంది. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంది. ఇది నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు డిస్కస్ చేస్తాను. ఓకే.